ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. మాంగళ్య ధారణ అనంతరము ఇప్పటి వరకు చాలా గంభీరంగా సాగినటువంటి ఈ వివాహ తంతు కార్యక్రమం ఇక్కడ నుండి కాస్త ఒకంత గంభీరత ఉన్నప్పటికీ కూడా సరదాగా సాగుతూ ఉంటుంది. అంటే అప్పటి వరకు ఆలుమగల మధ్య ఒక విధమైనటువంటి గాంభీర్యము, ఎందుకంటే ఆమె విజ్ఞానపతి పూజ, గౌరీ పూజ చేస్తూ ఈ వరుడు ప్రవేశించడము, వర పూజ ఇవన్నీ జరిగి ఒక గాంభీర్యతగా దేవతా సమక్షంలో జాగ్రత్తగా చాలా చేయవలసినటువంటి ఘట్టాలు వస్తూ వస్తూ ఉన్నాయి. వారి మధ్య తొలి స్పర్శ ఈ బెల్లం జీలకర్ర నుండి, తొలి చూపు ఆ బెల్లం జీలకర్ర నుండి సాగిన తర్వాత వారిద్దరి మధ్య మరింత 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 సాన్నిహిత్యము, సరదా, స్నేహము ఏర్పడడానికి అన్నట్లుగా ఇగో ఈ తాళి కట్టిన తర్వాత నుండి ఇక వారి బంధం పరిపుష్టమైంది కదా. కనుక అక్కడ నుండి ఇటు ఆధ్యాత్మికమైన ఔన్నత్యం ఉండడంతో పాటు ఒక విధమైనటువంటి వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడేటువంటి ఒక్కొక్క క్రియలు ఇక్కడ నుంచి ఉంటాయి. అందులో ఇదే అక్షతారోపణము, దీన్నే తలంబరాలు పోయిట అని కూడా అంటారు అనమాట. ఈ అక్షతారోపణము అనేటువంటివి ఈ తలంబరాల బియ్యము అని అనగా క్షతము అంటే, అక్షతము అంటే క్షతము కానిది అంటే నాశము కానిది అని చెప్పాం కదా. అటువంటి మంగళప్రదమైనటువంటి అంటే చిరగని చిత్రము కాని బియ్యపు గింజలతో నెయ్యి పసుపుతో కలిపి మంగళప్రదంగా ఈ అక్షతలను తయారు చేసి వీటిని ఈ యొక్క వధూవరుల యొక్క దోసుల్లో ఉంచుతారనమాట. దోసుల్లో ఉంచి ఆ ఒకరి పైన ఒకరు ఉండి అక్కడ చదివేటువంటి మంత్రాలలో ఒక గొప్ప విశిష్టం ఉంటుంది. ఎందుకు ఈ తలంబ్రాలు పోసుకుంటారు? ఇక్కడ వధూవరులు ఒకరికొకరు భావించుకుంటారు. వరుడు అడుగుతాడు అనమాట వచ్చినటువంటి వధువుని, శ్రియామే కామ సమృద్ధ్యతాం, నాకు సంపదలు కలగాలి. ఆ మొట్టమొదటిగా ప్రజామే కామ సమృద్ధ్యత అంటాడు, మనకి సంతానం కావాలి అనగా అని వారి మీద పోస్తారట వధువు మీద తలంబరాలు. అప్పుడు వధువు శ్రియోమే కామ సమృద్ధిత, మరి దానికి కావలసినవేమి అంటే సంపద కావాలి కదా, కనుక సంపద కావాలి అంటూ ఇవి పోస్తుందట. అలా కాదు, అది మరలా ఈయన ఇదిగో యజ్ఞోమే కామ సమృద్ధత, మనం యజ్ఞములు చేయాలి, ధార్మిక కార్యక్రమాలు చేయాలి అదిగో అంటూ వీరు తలంబరాలు పోస్తే దానికి మరి మనకి పశు సంపద కావాలి కదా. యజ్ఞములు చేయాలంటే పశు సంబంధమైనటువంటి వస్తువులు అనేకం అవసరం అవుతాయి. ఆవు నెయ్యి, ఆవు పాలు, అదే గోమయం ఇవన్నీ అవసరం అవుతాయి. కాబట్టి పసవేమో కామ సమృద్ధితాం అంటూ ఇవి మరలా పోస్తారనమాట. పుణ్యం వర్ధతాం అని అంటూ, అదేవిధంగా పుష్టిరస్తు, వృద్ధిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు అంటూ అక్కడ కొన్ని మంత్రాలు చదువుతూ ఆ పురోహితులు వారు చదువుతూ వీరి చేత సరదాగా తలంబరాలని పూజిస్తారనమాట. ఆవు పాలతో సంప్రోక్షణ చేస్తూ ఒకరి మీద ఒకరిని ఆశీర్వచనాన్ని చేస్తూ చక్కగా ఈ యొక్క తలంబరాలను ఆడుతూ ఇక్కడ ఒక విధమైనటువంటి సరదాగా పోటీగా ఒకరిపైన ఒకరు వేసుకుంటూ ఉంటారు. అంటే ఏ విధంగా ఈ తలంబరాలు ఒకరి మీద ఒకరు వేసుకుని అలా విరజిల్లుతూ అవి ఉంటాయో ఆ విధంగా నీ యొక్క ఆ ప్రవేశంతో నా జీవితంలో, నా గృహంలో కూడా ఈ సంపదలన్నీ కూడా, ఈ ధాన్యలక్ష్మి ఈ విధంగా చక్కగా విరజిల్లేలా ఉండాలి. నా సంపదలన్నీ కూడా వృద్ధి చెందాలి. ఈ విధంగానే నా ఇంటిలో ఉండేటువంటి సంపదలన్నీ వృద్ధి చెందాలని కోరుకుంటూ దానికి ప్రతీకగా ఈ తలంబరాల ఆట ఆడడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.